ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. కానీ అరవింద్ 2005లో ఫస్ట్ మూవీ ఏంటి అసలు మీది? అసలు ఈ ఇంటర్వ్యూస్ లేవు, మీవి ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వరు, మీడియాకు దూరంగా ఉంటారు. సినిమాలు చూస్తే 100కు పైగా చేశారు. అందరు హీరోస్తో ఆల్మోస్ట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు, అందరు డైరెక్షన్ లో వర్క్ చేశారు, బట్ మీడియాకు దూరం. ఒకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను 2018లో. అంతే. తర్వాత అంటే ఇప్పుడు నేను ఇదే చెప్పా, ఇందులోనే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చాను అనుకో, నాకు మీరు క్లోజ్ కాబట్టి రోషన్ అంటే నాకు ఒక ఫ్రెండ్, ఒక బ్రదర్ అలాగ ఫీలింగ్. తమ్నైల్స్ ఏదో పెట్టేస్తారు కదా, అవి చూసి తర్వాత కింద కామెంట్స్ ఇప్పుడు అసలు ఓపెన్ చేస్తారో తెలియదు. రీసెంట్గా చిన్న కామెడీ చెప్తాను. మా పాపం మాకు మంచి ఫ్రెండ్ పెద్దిల్లు యాక్టర్స్ జనార్దన్ గారని, నాకు విరూపాక్షల ఫాదర్ క్యారెక్టర్. ఈ మధ్య నాకు బాగా ఫ్రెండ్ ఆయన. హైదరాబాద్ వస్తే కంపల్సరీ షూటింగ్, వైజాగ్లో ఉంటారు, వస్తే నాతో రెగ్యులర్ కలవటం మాట. ఆయన పాప పెద్ద రిలీజ్ ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. తమ్నైల్స్ ఏం పెట్టారు తెలుసు బాబా, పెద్ద స్టోరీ లీక్ చేసిన పలాసా జనార్దన్ అని పెడితే పాప ఆయన ఏంటి సార్ నేనేం చెప్పాను, పెద్ద కాల్ తీసేస్తారంట అని మొత్తం తమ్నైల్స్ పెట్టారు రిలీజ్ ముందు. నిజంగా కాల్ తీసేస్తారని చెప్పేసాడు ఆయన. ఏం చెప్పలా, అలా వేస్తే చూస్తారని తమ్నైల్స్. ఆయన చాలా బాధపడ్డారు, ఏంటి సార్ ఇలా పెట్టారని. ఇంటర్వ్యూస్ ఇచ్చేలేడు బాబా ఆయన, అండ్ పబ్లిక్ కి కొంచెం. సో అది ప్లస్ ఏంటంటే ఏముంది మూవీస్ లో కనబడుతున్నాం కదా, ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ చెప్పేసి మనం అంతా చెప్పి అట్లీస్ట్ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు తెలుసుకోవాలి కదా, అసలు ఎలా వచ్చారు, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎన్ని సినిమాలు తీశారు కదా, అయినా ఉంటది కదా ఆడియన్స్ కి ఉంటది కదా. ఇప్పుడు సినిమా అనేది మీకు ఆఫర్ వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఒక ఆడియన్స్ కూడా మీ గురించి తెలుసుకోవడానికి అలానే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మాట్లాడాలి కదా అట్లీస్ట్. ఈ రోజుల్లో ఎవరు డప్పు ఆడే కొట్టుకోవాలి, ఎవడొచ్చి కొట్టడు కదా. జనరేషన్ మారిపోయింది కంప్లీట్ గా. వచ్చి ఇన్స్టాలో కొంచెం నేను ఏదైనా పాజిటివ్ ఏదైనా సపోజ్ ఇందులో మన ఇంటర్వ్యూలోనే ఏదైనా కట్ చేసి ఇన్స్టాలో కనబడితే ఒకసారి మనం కామెంట్స్ ఏమైనా చూస్తే, అంటే ఇప్పుడు నేను కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు పెట్టే కామెంట్స్ మనం ఎందుకు అవసరమా తీసుకోవడం, ఆ డిస్టర్బ్ అవ్వడం. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఈడిదే ఉందిలే, ఏదో అప్పుడు ఐ డ్రీమ్ కూడా ఇస్తే ఏదో ఎవరెవరు అంటే కొంత బాగానే ఇచ్చారు కామెంట్స్, మంచిగా ఇచ్చారు. తర్వాత ఎవరు ఏమో కొంతమంది ఉంటారు కదా, ఆ వీడు ఆ కులపోడేమో, వీడు కులం ఏంటి అసలు కులం టాపికే రాలేదు ఎట్లా అంటే ఎందుకు అసలు ఉందా ఇండస్ట్రీలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? టాలెంట్. కానీ ఇండస్ట్రీకి మీరు వచ్చిన కొత్తలో ఏంటి డైరెక్టర్స్ హీరోస్ ఫీలింగ్? చూడటానికేమో 6.2 6.3 హైట్, ఆ కట్అవుట్ చూసిన తర్వాత డెఫినెట్ గా అప్పుడులో అయితే ఎవరు లేరు ఇలాంటి ఒక యాక్టర్ మంచి ఇచ్చారు యాజ్ ఎ విలన్ గా. నాకు సపోర్ట్ ఫస్ట్ కోటరంగకృష్ణ గారు, ఫస్ట్ సురేందర్ రెడ్డి గారు. నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే. ఆ ఒక్కరోజు నా లైఫ్ ఏది అశోక్ ఆ ఒక్కరోజు నా లైఫ్ చేంజ్ అయిపోతే ఈ రోజు నేను ఇక్కడ మీతో ఇంటర్వ్యూ ఇచ్చాను కాదు, 100 మూవ్స్ అయ్యే కాదు. ఎప్పటికి నేను ఆయన రుణపడి ఉంటాను, బట్ కలవడం తక్కువ ఆయన. నేను అంటే ఆయన బిజీగా ఉంటారు, పెద్ద డైరెక్టర్ కదా. తర్వాత మన శ్యామ్ గారు, కోటరంకృష్ణ గారు. కోటరంకృష్ణ గారితో నేను జర్నీ మీద ఫ్రెండ్స్ అయిపోయాం. వాళ్ళ పాప పెళ్లి కానీ అన్ని మేము దగ్గరుండి అన్ని ఆయన ఊర్లో వెళ్ళటం ఆయనతో బాగా క్లోజ్. తర్వాత పూరి సార్ మూవీలో నేను గ్యాంగ్లో చూసినా విత్ ఇన్ 1 డేలో నేను ఇంతలో మంచి క్యారెక్టర్ ఇచ్చాను, నాకు విలన్ బ్రదర్ క్యారెక్టర్. నేను ఇంతలో రవితేజ గారు, విలన్ బ్రదర్ని మాకే బ్యాక్ కోసేసి ఆయన హీరోయిన్ మొహమ్మద్ ఖాన్ రేప్ చేస్తాను. ఆ తర్వాత మెహర్ రమేష్ గారు ఫస్ట్ ఫారెన్ ట్రిప్ ఆయన తీసుకెళ్ళి మలేషియా. ఫస్ట్ మలేషియా వెళ్ళిన మూవీ కూడా అదే. ఫస్ట్ మొత్తం షూటింగ్ అంతా అక్కడే, నేను ఒక్కడే ట్రావెల్ అవుతుంది. అప్పుడు నేను కృష్ణరాజు గారు వాళ్ళ వైఫ్, వాళ్ళు కోలాలంపూర్లో అయిపోయి నేను అక్కడ లంకావి మళ్ళీ కనెక్టింగ్ వెళ్ళాను. మెహర్ గారు తీసుకెళ్ళాను ఫస్ట్ ఫారెన్ ట్రిప్. మెహర్ గారు కూడా వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ కలిసి చేశారు కంచింగ్చర్లో. నేను అప్పుడు పుట్టలేదు, అట్లా కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళంతా. నేను వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు బాగా క్లోజ్, మా విజయవాడే బాగా క్లోజ్. ఇంకా అందరూ పూరి సార్. నేను నాది కూడా మిస్టేక్ ఉంది రోషన్ గారు, ఎక్కువ మింగిల్ అయిపోయి. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి తెలుసు మాతో ఏం చేయించుకోవాలో తెలుసు. మనం వెళ్ళిపోయి సార్ మీరు అది ఇది అని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి సెట్కి వచ్చి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటారు డైరెక్టర్స్ అని చెప్పి నేను ఎక్కువ కలవలేను. మరి అది కూడా కొంచెం అంటే చనువు తీసుకోలేవు. మన కెమెరా ఇచ్చిన కెమెరా ముందు వాళ్ళకి సాటిస్ఫై చేస్తే చాలు, అంతే. సో పిఆర్ మెయింటైన్ చేయలే ఫోన్ నెంబర్ లో ఎక్స్చేంజ్ గానీ, లేకపోతే హీరోస్ ని విష్ చేయటం. నాకు ఒకసారి సుకుమార్ గారు ఆయనే ఇచ్చారు, ఆయన ఎప్పుడైనా టచ్ లో ఉంటాను. ప్లస్ మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా చాలా ఎమోషనల్ గా పెట్టారు నాకు మెసేజ్, వాయిస్ మెసేజ్. ఎలా ఉంటున్నావు, మీ ఫాదర్ అంటే బాగా ఇష్టం. మా ఫాదర్ కూడా పరిచయం చేశాను 2-3 సార్లు, చాలా ఎమోషనల్ పెట్టారు. చెప్పాలంటే మీ టైంలో ఉన్న యాక్టర్స్ అందరూ లైక్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఒక్కొక్క హీరో కాంపౌండ్ లో మంచి ఫ్రెండ్లీగా ఉండటం, లేకపోతే వాళ్ళ మూవీస్ లో కంటిన్యూగా చేయటమో ఎక్కువ చేశారు. ఉన్నారు మంచి మాట. ఇప్పుడు అజయ్ బాగా మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్, హీరోలో ఆల్మోస్ట్ మంచి ఫ్రెండ్స్ తనకి.
అజయ్ బాగా మెయింటైన్ చేశాడు. సుబ్బరాజు గారు అలానే సుబ్బరాజు బాగా మెయింటైన్ చేస్తారు. నేను ఎందుకో నాకు ఏమో అంటే చెప్పాక స్టార్టింగ్లోనే వచ్చేసింది, మనకి ఎవరికి తెలియదు, మా నాన్న హ్యాపీనెస్ కోసం చేశాను, ఇంకా అక్కడ స్టక్ అయిపోయాను, బయటికి రాలా. కోడి సార్ ఉన్నప్పుడు ఉండేది, కానీ తర్వాత ఆయన మూవీస్ చేయలే. ఓకే. అరుంధతి తర్వాత ఒక్కడి అవతారం అనే మూవీ చేశారు, సారీ అవతారం అని. అవును. ఆ మూవీ కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఆ తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా అట్లా ఆయన మూవీస్ చేయలే, లేకపోతే ఇక అక్కడ అలాగా ట్రావెల్ అయ్యి ఉండే. శ్యామ్ గారు తీయలేదు, శ్యామ్ గారు తర్వాత ఇటే టీవీకి వెళ్ళిపోయారు మళ్ళీ మళ్ళా అంతే. కానీ విలనిజం బాగా పండిస్తారు అరవింద్ మీరు స్క్రీన్ మీద, అంటే ఆ ఫేస్ లో కనపడుతుంది. అంటే చాలా ఎలా చెప్పాలి, అది చాలా ఇప్పుడు మీరు ఇచ్చారు క్రూయల్ గా కనపడతారు అసలు. సాటిస్ఫై అయ్యారా, ఓకే అమ్మ చాలు అంతే. ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు విజయవాడలో ఫాదర్ ఎస్ఐగా ఉన్నప్పుడు, అప్పట్లో ఆ టైంలో ఎస్ఐ గారు అబ్బాయి అంటే ఒక తెలియకుండా మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సినిమా టికెట్లు, లేకపోతే మన పేరు నేను ఎవరో తెలుసు, అరవింద్ ఫ్రెండ్ని, ఎట్లా ఉంటాయిగా కొన్ని. ఆ టైంలో ఎవడో ఒక ఏజ్లో చేస్తాం కదా, అట్లా 2003 దాకా ఉన్నప్పుడు ఒక నైట్ ఏమైపోయిందంటే నాకు నేనే ఆలోచిస్తుంటే, బాబురావు గారు మా ఫాదర్ పేరు, బాబురావు గారు అబ్బాయి అంటున్నారు, కానీ అరవింద్ ఏడి నేనేంటి అని చెప్పి ఓవర్ నైట్ డెసిషన్ తీసుకుని ఒక మా ఫ్రెండ్ ఒక అన్నట్టు కనుక్కుని ఇక్కడ హచ్లో ఇంటర్వ్యూ వచ్చేసి జాయిన్ అయిపోయాను. హచ్ కంపెనీ అప్పుడు వోడాఫోన్ బేగంపేటలో. అక్కడి నుంచి కూడా వస్తుంది యాడ్ అప్పుడు అది జాయిన్ అయ్యాను ఫస్ట్ జాబ్. 3-4 months చేసినప్పుడు అప్పుడే గెట్ రెడీ టు ఫేమ్ అని హైవర్డ్స్ 5,000 మిస్టర్ ఆంధ్ర కాంటెస్ట్ పెట్టాడు. ఊరికి మా మదర్ అన్నారు చూసి, పెద్ద పేపర్ యాడ్ వస్తే నేను రెగ్యులర్గా అంటే ఈ బిఫోర్ పోలీస్ అవుదాం, పోలీస్ సెలక్షన్ కాదు, కొంచెం ఫిట్నెస్ రెగ్యులర్గా జిమ్ చేస్తున్నాను. కాలేజ్ కూడా బెస్ట్ ఫిజిక్స్ 2nd place నాగార్జున యూనివర్సిటీ 2000 కాలేజీ. ఒకరోజు హాలిడే మాకు అప్పుడు. చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగిపోయింది, మొత్తం విజయవాడే మొత్తం. సో విజయవాడ డాన్ చెప్పాలంటే. మరి ఎస్ఐ కొడుకంటే ఎలా ఉంటుంది? లేదు, ప్రతి ఒడు మన దగ్గరికి వస్తాడు. బాగుండేది అంటే అదొక ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బాబురాలో డబ్బులు తీసుకున్నాడు కదా, ఇదేం డబ్బులు మా ఫాదర్ అంటే బాగుండేది. అది కొంచెం అదే డాడీ అందరికి బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే. ఫ్రెండ్లీ పోలీస్ ఫాదర్. మనకి ఎట్లా అంటే జులైలో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ గంభీరంగా కనపడతారు, కానీ ఇక్కడ స్టాఫ్ను బాగా చూసుకుంటారు. రీసెంట్లీ లాస్ట్ టైం డాడీ నేను కనకదుర్గం టెంపుల్కి వెళ్తే మామూలుగా మనం గుర్తుపట్టి ఉంటారు కదా, తీసుకెళ్తుంటే మా ఫాదర్ని గుర్తుపట్టి పోలీసులు వచ్చి, బాబు మీరు ఇప్పుడు యాక్టర్ గారు, మీ ఫాదర్ మేము ఎప్పుడో పెద్ద ఫ్యాన్ బాబు అని చెప్పి అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆయన డ్యూటీ చేసినప్పుడు ఆయన ఫ్యాన్ అని. అర్థమైంది. బట్ ఎప్పుడు మీ ఫాదర్ అనుకోలేదా మీకు కానీ మీ బ్రదర్ కానీ మంచి హైట్ వెయిట్ అసలు పోలీస్ డ్రెస్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటారు మీ ఇద్దరు? ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు అనిపించలేదు? 2 times ట్రై చేసి నాకు సపోర్ట్ చేయలేనా. ఒకసారి 800 meters లో పోయింది, అప్పట్లో 5 km 100 800 లో పోయింది, ఒకసారి రిటర్న్ లో పోయింది. ఓకే. మా ఫాదర్ సపోర్ట్ చేయాలి, వద్దురా నీ మెంటాలిటీకి నాకు నేను అనుభవిస్తున్నాను, నేను ఫ్రెండ్లీ కదా లౌక్యంగా వెళ్ళిపోవాలి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, నీ షార్ట్ టెంపర్ కాదు అంటే. ఇప్పుడంటే లేదు, అప్పట్లో ఏమో మరి ఆ ఏజ్ లో ఉండేదో తెలియదు. నీకు సెట్ అవ్వదు పోలీసు, నువ్వు ఉన్నా కూడా తీసేస్తాను నేను ఉద్యోగంలో, తొందరగా సస్పెండ్ అయిపోతావు, వద్దని చెప్పి. కోపమా? తెలియదు ఏంటో మరి, ఇదిగో మరి కోపం ఎక్కువ బేసిక్ లేదు, పోయింది. అప్పట్లో ఉండేదేమో, తెలియకుండా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు అంటే ఆటోమేటిక్ ఉంటాం కదా, గోడలు పగిలిపోయాయా? సీన్ లేదు. ఒక ఏజ్ లో ఉంటది కదా వర్షన్, ఒక్కొక్కరికి అందరికి ఉంటుంది. ఎవరికాడు హీరోలా ఫీల్ అవుతాడు కదా సినిమాలు చూసి, సినిమా ఇన్ఫ్లుయెన్స్ అనుకో. ఓకే. మూవీ ఇన్ఫ్లుయెన్స్ లో అలాగ గ్యాంగ్ అలా ఉండాలని. బట్ వాట్ అబౌట్ యువర్ బ్రదర్? అతనికి ఎలా ఉండేది? తను ఫస్ట్ నుంచి ఇంట్లో లేడు, తను హైదరాబాద్ వచ్చేయటము, ఇక్కడ తను ఫస్ట్ నుంచి ఫీల్డ్ లో ఉన్నాడు. చాలా తక్కువ. వాడికి చిన్నప్పుడు బాగానే ఉండేది, తర్వాత తను అంటే ఇక్కడికి వచ్చి మూవీస్ ట్రై చేయడం, తర్వాత మూవీస్ కన్నా ఈ సీరియల్స్ లో ఎట్టాడు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగానే ఉంది. ఓకే. చాలా తక్కువ మందికి తెలుసు అరవింద్ అండ్ ఇంద్రనీల్ ఇద్దరు ఓన్ బ్రదర్స్ అని. చాలా తక్కువ మంది. చక్రవాకం ఇంద్రనీల్ అరవింద్ బ్రదర్స్. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది అన్న లేకపోతే మీరా? తను సక్సెస్ అయ్యి సీరియల్ చేసుకుని తను మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఫాదరు సినిమాలో కంటే చిన్న సీరియల్స్లో ఉన్నాడు కదా, సినిమాలోకి ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తానంటే ఏంటో నువ్వు ఆల్రెడీ బెంగళూరు వెళ్ళిపోయి జాబ్ చేసిన HDFC బ్యాంక్లో. అప్పుడు చూద్దాం డాడీ, ఒక 6 months ట్రై చేస్తా, లేదని మళ్ళీ వెళ్ళిపోతే జాబ్ ఉంటుంది వెళ్తాలే అన్నాను, వచ్చేసింది. కానీ సీరియల్స్ లో కూడా ఆల్మోస్ట్ ఒక హీరోకి వచ్చిన ఇమేజ్ వచ్చింది ఇద్దరికి. ఒకటి ఇంద్రనీల్కి, ఇంకొకటి మున్నా సాగర్, ఆర్కే సాగర్, వీళ్ళిద్దరికే వచ్చింది ఆ టైంలో. ఇప్పుడు గుర్తుంది వాళ్ళు, ఇప్పటికీ గుర్తుంది. నాకు బాగా గుర్తు, తనది 2004 దసరాకి మా ఇంట్లో అంటే విజయవాడ దసరా బాగా చేస్తాం కదా, అక్క కూడా అప్పుడు తిరువురు ఉండేవాళ్ళు. తిరువురు బాగా కూడా పోలీసు, పిల్లల్ని తీసుకుని పిల్లలు బాగా అటాచ్మెంట్, ఇద్దరు అక్క పిల్లలు, అల్లుడు కోడలు మేనకోడలు ఇద్దరు. ఆల్మోస్ట్ నేనే చిన్నప్పుడు బాగా అందరు కానీ. వీడు కూడా వచ్చాడు దసరాకి. వచ్చినప్పుడు నైట్ 12-1 అయినా కూడా పబ్లిక్ వెళ్ళట్లా, అప్పుడే ఫేమ్ వచ్చింది చక్రవాకం. ఈ నైట్ తలుపులు పట్టుని అలాంటి చూడాలని
ఇలా ఉంటుంది. డాడీ పోలీస్ జీవులు పంపించి నైట్ పెట్టారు అక్కడ. ఎంత క్రేజ్ ఉంటుంది అంత craze ఉంది. అందులో 1 టౌన్ ఆ, పబ్లిక్ హెవీ అంటే అది ఇంకా 1 టౌన్ ఐడియా ఉంటుందిగా. అది చూసాం ఫస్ట్ టైం. మన ఇంట్లో ఒక స్టార్ ఎలా ఉంటుందని చూసాం. ఓకే. తర్వాత నాదే ఉంది. అది చూసి మీకు రావాలనిపించింది? లేదు అసలు నాదేం లేదు, అసలు డాడీ కోసం వచ్చాను నేను. అంతే. అసలు నేను బాగా సంపాదించిన జాబ్ చేసినా ఎప్పటికైనా సినిమా తీయాలని ఉండేది. సినిమాలు బాగా చూసేవాడిని, సినిమా తీయాలి ఒక ప్రొడ్యూసర్ గాను అనుకునేవాడిని. అది డాడీ కోసం వచ్చాను నేను. ఎలా ఉండేది బ్రదర్స్ మధ్య బాండింగ్? ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? మంచి చెడుల్లో కావచ్చు. ఇండస్ట్రీ తను ఇంకా మ్యారేజ్ చేసుకుని తన లైఫ్ తను చూసుకున్నాడు. అంతే. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తక్కువ bonding మదర్తో ఉండదు. బాండింగ్. ఆ. మదర్ చనిపోయిన తర్వాత ఫాదర్ దగ్గరకు వచ్చి చూసి వెళ్తుండేవాడు. మదర్ ఫాదర్ అంతా చనిపోయే వరకు మీతోనే ఉన్నారా? అంటే ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయ్యి ఒక 5 years దాకా ఉన్నాము. Hmm. తర్వాత మాకు ఒక పని చిన్నప్పటి నుంచి అమ్మకి హెల్త్ బాగోకపోతే ఒక అమ్మాయిని ఒక ఊరు నుంచి తీసుకొచ్చి ఆమెను పెంచి పెళ్లి చేసాము. తనకి పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు లేరు. సో దాని వాళ్ళ పిల్లలతో అటాచ్ అయిపోయారు. క్లమ్జీ అయిపోతుంది హౌస్, కొంచెం ఇది డిస్టర్బెన్స్ కనిపించి సర్లే అని చెప్పి నేనే బయటకు వచ్చేసి దగ్గరలో ఉన్నాను వాళ్ళకి. ఓకే. వాళ్ళ కోసమే ఉన్నాను నేను. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు చనిపోయేదా కూడా నిజాంపేటలో ఉన్నా. సో ఇద్దరు కూడా లేరు వాళ్ళతో, వాళ్ళు సెపరేట్ గానే ఉన్నారు. వాళ్ళు ఉంటా అన్నారు. నేను దగ్గర ఉన్నా, పక్క అపార్ట్మెంట్లో ఉన్నాను. అప్పటిదాకా కలిసి ఉండేవాళ్ళం. ఓకే. ఓకే. ఈ పిల్లలు అటాచ్ అయిపోయి ఆడపిల్లలు అట్లాగా కొంచెం వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంచేద్దాం అని చెప్పేసి నేనే వచ్చాను, బయటకు వచ్చేసాను. బట్ ఎక్కువ బాగా కలిసి ఉండేవాళ్ళం. ఇద్దరితో ఎవరు బాగుంటారు? బ్రదర్స్ ఇద్దరితో నాన్న ఏ కొడుకుతో ఎక్కువ బాగుంటారు బాండింగ్ ఫస్ట్ నుంచి కూడా? ఫాదర్కి మా వాడంటే ఇష్టమే, మదర్కి ఇష్టమే. నేను ఎక్కువ కలిసి ఉన్నా వాళ్ళతో. ఇప్పుడు దగ్గరగానే ఉన్నాను, వాళ్ళతోనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి ఉన్నాను. ఆల్మోస్ట్ నాకు 36 years 38 years వాళ్ళతోనే ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం, ఏదైనా వచ్చినా మా చిన్నోడు ఉన్నాడు, అది అలా అది ఇష్టం. అంటే నేను ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చూసాను, ఒక క్లిప్లో మా ఫాదర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను, చనిపోయే వరకు చాలా బాగా చూసుకున్నాం మేము దగ్గర ఉండి, చూశాడా? మా వదిన కూడా అంటే వాళ్ళ వైఫ్ కూడా దగ్గర ఉండి చూసుకున్నారు అని చూశారు. చెప్పి అన్నారు. సో అందుకని ఎలా ఉండేది ఫాదర్తో? సన్న అన్నప్పుడు చూడకుండా ఉంటాడా? చూడాలి కదా. చూసాడు, బాగా చూసాడు. కానీ యాజ్ ఏ బ్రదర్గా పెద్ద కొడుకు చేయాలి ఫాదర్కి, కానీ మీరు చేశారు కదా. తను లేడు అప్పుడు, యూఎస్లో స్టక్ అయిపోయాడంట, ఫ్లైట్ ఏది దొరకలేదంట. ఇంకా అన్ని రోజులు అంటే ఫ్రీజర్లో పెట్టండి, ఇష్టం లేదు, చేసామంటే చేసాం. కానీ ఇప్పుడు నాన్న అమ్మ ఇద్దరు లేరు కాబట్టి, ఇంకా ఏదున్నా అన్నదమ్ముళ్ళు కాబట్టి ఇప్పుడు బాండింగ్ బాగానే ఉంటుందా మీకు? మాట్లాడుకోవటం, కలవటం? ప్రతి ఇంట్లో ఉండేది కదా రోషన్, ప్రతి ఇంట్లో చిన్న గొడవలు ఏదో చిన్న ఉంటుంది, చిన్న అంతే. ఇంకా నాకు ఫాదర్ తప్ప ఇంకా ఎవరు లేరబ్బా, ఫాదరే అంతే. ఆయన తర్వాత నాకు ఇంకా పోయినాయి ఆ ఎమోషన్స్, అంత ఎందుకు అక్కడ స్టక్ అయిపోయింది, బయట రావట్లా. ఒకటే లైఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.